మొన్నటి ఎన్నికలలో గెలిచి చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారనిపిస్తోంది. ఓడి జగన్ ఆనందంగా ఉన్నారనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయాలు తెలిసినవారు ఎవరైనా ఏపీలో ప్రస్తుత పరిస్థితులు, ఖజానాలో ఉన్న సొమ్ములు చూస్తే ఓడిపోయి జగన్ ఖుషీగా ఉన్నారని చెప్పక తప్పదు. అదే గెలిచి చంద్రబాబు ఆనందంగా ఎంతమాత్రం లేరని కూడా అంతే రీతిలో చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితి ఉన్నా ఆ పరిస్థితి ఏపీలో ఏ పార్టీ నేతలకు లేదు. ఎవరు ఇబ్బందులు వారివి. పార్టీకి రాజకీయంగా ప్రయోజనం దక్కాలంటే బీజేపీతో కలిసి నడవక తప్పని పరిస్థితి చంద్రబాబుది. అలాగే వైసీపీ అధినేత జగన్ పరిస్థితి కూడా దాదాపుగా అంతే. బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి జగన్కు లేదు. ఇదంతా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా సరిపోవు. సూపర్ 6 హామీలు అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతుంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలాగోలా అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నా ఇది ప్రభుత్వానికి ఏడాదికి ఏడాది భారం పెరుగుతూనే ఉంటుంది. అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20,000, తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి 15,000 ప్రతి ఏటా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వేల కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. ఇక మహిళల ఉచిత బస్సు ప్రయాణం కూడా నెలకు 100 కోట్ల మోపు కానుంది. అందుకే అర్హుల జాబితాల్లో కోతలు విధించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీలైనంత ఆర్థిక భారం తగ్గించుకుంటే కాని సర్కారు బండి ముందుకు నడవదు. మరోవైపు గుదిబండల, అమరావతి, పోలవరం నిర్మాణ పనులు ఉన్నాయి. ఈ 2 పనులు పూర్తి కావాలంటే వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి. ప్రపంచ బ్యాంకు నుంచో కేంద్ర ప్రభుత్వం హామీతో కొంత నిధులు వచ్చినప్పటికీ పై 3 పథకాల్లో అర్హుల జాబితా పెరిగిందంటే మాత్రం మరింత ఎక్కువగా భారం పడుతుంది. అందుకే ఈ 3 పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో భారీగా స్క్రూటీని ఉంటుందంటున్నారు. ఇప్పటికే అనర్హులకు పింఛన్లు అందుతున్నాయని ఏరివేత ప్రతి నెలా జరుగుతోంది. పర్ సపోజ్ ఈ 3 ఎలాగోలా అమలు చేశారనుకున్నా ఇక మిగిలిన హామీలు అమలు చేయడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. బీసీలకు 50 ఏళ్లకే పింఛను, మహిళలకు నెలకు 2,500 రూపాయలు, నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల భృతి వంటివి అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని కాదన్నది ఆర్థిక విశ్లేషకుల అంచనాగా వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఒకవేళ ఏదో ఒక రీతిలో ఇచ్చే ప్రయత్నం చేసినా అది వికటిస్తుందే కాని ఫలించదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇలా మొత్తం మీద చంద్రబాబు గెలిచి ఆనందంగా లేకపోగా జగన్ ఓడిపోయి సంతోషంగా ఉన్నారన్న ఒక పొలిటికల్ అనలిస్టు కామెంట్ కరెక్టేనని అనుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి విషయంలో పవన్ వైఖరి మారిందా? పవన్పై విమర్శలు చేటు తెస్తున్నాయని జగన్ భావిస్తున్నారా? వీలైనంత వరకు ఆయనపై దాడి తగ్గించాలని అనుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీమోహన్ను జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. దాదాపు 30 నిమిషాల పాటు వల్లభనేని వంశీతో భేటీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చి మీడియా సమావేశంలో మాట్లాడారు. 30 నిమిషాల పాటు సాగిన ఈ ప్రెస్ మీట్లో చంద్రబాబుతో పాటు లోకేష్ తీరుపై విరుచుకుపడ్డారు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడా పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేదు. ప్రభుత్వంలో కీలకమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ గురించి ప్రస్తావన చేయలేదు. అంటే పవన్ విషయంలో జగన్ వ్యూహం మారినట్టు స్పష్టమవుతోంది. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసుకునేవారే. అదే సమయంలో చంద్రబాబుపై సైతం విరుచుకుపడేవారు. కానీ లోకేష్ ప్రస్తావన తీసుకువచ్చేవారు కాదు. లోకేష్పై ఆరోపణలు చేసి ఆయనను హైలైట్ చేయడం ఎందుకు అని జగన్ అలా ప్రవర్తించేవారు. కాని ఇప్పుడు రాజకీయంగా వైఖరి మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టు వెనుక లోకేష్ హస్తం ఉందన్నది ప్రధాన ఆరోపణ. రెడ్ బుక్పై పదే పదే విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. తప్పు చేసిన కూటమి నేతలను, తప్పులను సమర్థిస్తున్న అధికారులను తప్పకుండా బట్టలూడదీసి నిలబెడతామని హెచ్చరించారు జగన్. సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే 30 నిమిషాలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి పవన్ ప్రస్తావన లేకపోవడం విశేషం. గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ను ఎక్కువగా టార్గెట్ చేసుకునేవారు జగన్మోహన్ రెడ్డి. పవన్పై వ్యక్తిగత విమర్శలు కూడా చేసేవారు. తరచూ ఆయన వైవాహిక జీవితంపై కూడా మాట్లాడేవారు. పదే పదే వివాహాల ప్రస్తావన తీసుకొచ్చేవారు. అయితే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్పై చేసిన వ్యక్తిగత కామెంట్స్ భారీగా ప్రభావం రూపాయని విశ్లేషణలు ఉన్నాయి. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ విషయంలో జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది.
మరోవైపు ఈ ఘటనలతో పవన్ కళ్యాణ్కు సంబంధం లేదని సంకేతాలు ఇస్తే కూటమిలో ఒక రకమైన విభేదాలకు అవకాశం ఉంటుందన్నది కూడా ఒక వ్యూహం. అందుకే జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయలేదు. అయితే ఇక్కడ మరొక వ్యూహం కూడా ఉంది. రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలియదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రత్యర్థి తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీకి జనసేన మిత్రపక్షం. గతంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ను కలిపిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆ ఇద్దరూ కలవటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేకపోయినా పదే పదే ఆరోపణలు చేయటం, చంద్రబాబును అరెస్ట్ చేయటం ద్వారా ఇద్దరూ ఒకే తాటిపైకి వచ్చేలా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ప్రస్తుతం కూడా ఆ ఇద్దరి మధ్య సమన్వయం కొనసాగుతోంది. వారి మధ్య బంధం ఇలాగే కొనసాగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్పదు. అందుకే చంద్రబాబుతో పాటు లోకేష్ను టార్గెట్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ను మాత్రం పన్నెత్తు మాట కూడా అనలేదు. ఇదే వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తారా లేదా అన్నది చూడాలి.